అద్భుతం సార్. సరసుని మానసంబు సరసద్యుడగంగును పుష్కరాధముడెదిగి గ్రహించువాడే కొలనేక నివాసము కాక దద్దురం పదయగనెత్తునెట్లు చర్జమరందరసైక సౌరభోత్కరము మిలిందముందు క్రియన్. ఇక్కడ కవి దృష్టాంతాలంకారం చెప్పారు. ఎందుకంటే సారు మాటలు విన్న తర్వాత చెప్పాలనిపించింది. సరసమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తికి మాత్రమే ప్రతి దాంట్లో కూడాను పాజిటివ్నెస్ అనేటువంటిది కనపడుతుందన్నమాట. సరస్సుని మానసంబు సరసజ్ఞుడు పుష్కరాధముడే గీర్తించువాడే. సామాన్యులు ఎవరు కూడా చెప్పలేరు, అసామాన్యులు చెప్పగలిగినటువంటిది. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఒకే పొలంలో తామర పువ్వు ఉంటుంది, కప్ప కూడా ఉంటుంది. కానీ కప్పకి తెలియదన్నమాట తామర పువ్వులో మకరందం ఉంటుందని. ఎక్కడో ఉన్నటువంటి మిలిందం అంటే తుమ్మెదే తేనెటీగ, దానికి తెలుసు అనమాట. వచ్చి దాంట్లో ఉన్నటువంటి ఆ మకరందాన్ని తీసుకొని వెళ్తుందన్నమాట. శ్రీమాన్ చాలా అద్భుతంగా సహృదయజనితమైనటువంటి ఉత్సాహవర్ధకమైనటువంటి మీ మాటలు మా అందరినీ కూడా ప్రేరితం చేశాయి. మా పిల్లలందరూ కూడా దీని ద్వారా లాభాన్వితులు అవుతారని ఆశిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను.